హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు మునగాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆలస్యం చేయకుండా తయారీని మొదలు పెడదామా? లెట్స్ గో. ముందుగా దీనికోసం కరివేపాకు 2 కప్పులు, మునగాకు 2 కప్పులు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 10 నుంచి 12, వెల్లుల్లి రెబ్బలు 8 నుంచి 12, ఉప్పు తగినంత, అలాగే నూనె 1 టీ స్పూన్ తీసుకోవాలి. ముందు తాజాగా ఉన్న కరివేపాకు మునగాకు తీసుకుని ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి అందులో ఆకులను 5 to 10 మినిట్స్ నానబెట్టాలి. దీనివల్ల ఆకులపైన ఉండేటువంటి దుమ్ము మట్టి ఈజీగా పోతుంది. తర్వాత శుభ్రమైన నీటితో 2 to 3 టైమ్స్ బాగా కడగాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ గానీ కిచెన్ టవల్పై గానీ ఆకులను పరిచి పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆకుల్లో తేమ అసలు ఉండకూడదు. తేమ ఉంటే పొడి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే ఫ్యాన్ కింద 30 to 60 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్పాలండి. ఆకులను ఎండలో కాకుండా నీడలో ఆరబెడితే వాటి సహజ రంగు, సువాసన, పోషకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పొడిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఐరన్ దొరుకుతుంది. అలాగే హెయిర్ హెల్తీగా పెరగడానికి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇంకా బాడీకి అవసరమైన విటమిన్స్ దొరుకుతాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అదే కాకుండా అలసటను తగ్గించి ఎనర్జీని ఇస్తుంది. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి వేరొక బౌల్లో వేసుకొని అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి మునగాకు, కరివేపాకును వేసి సన్నటి మంటపై కరివేపాకు, మునగాకు కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. సన్నటి మంటపై వేయించడం వల్ల స్మెల్ బాగా వస్తుంది. అయితే ఎక్కువగా కాల్చితే రుచి చేదుగా మారే అవకాశం ఉంది. మనలో చాలా మంది కూరలో కరివేపాకును తీసి పక్కన వేస్తుంటారు. కానీ అదే కరివేపాకులో ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే పొడి రూపంలో తీసుకోవచ్చు. ఈ ఆకుల్ని వేయించుకున్న తర్వాత ఇవన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకునే ముందు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మునగాకు, కరివేపాకు ఆకులను వేసి వాటిని కూడా మరొకసారి గ్రైండ్ చేయాలి. ఇక చివరగా 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను వేసి పచ్చాపచ్చగా దంచుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన కరివేపాకు మునగాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ కరివేపాకు పొడి వేసుకొని మరొక స్పూన్ నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీల్లో కూడా బాగా సెట్. ఇంట్లో తయారు చేసుకున్న పొడి కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసినట్లయితే మా ఛానల్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో కరివేపాకు చెట్టు ఉందా, మునగాకు చెట్టు ఉందా కామెంట్ లో చెప్పండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ పొడి గ్రైండ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే అది కంప్లీట్లీ ఆప్షనల్. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ కలుద్దాం.